గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. 6వ రాశిలో చంద్రుడు, లాభంలో గురువు, తృతీయంలో కేతు. మనోబలంతో సకాలంలో పనులు ప్రారంభించడం మంచిది. అలాగే ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేసుకోండి. అసమాన ప్రతిభతో పనిచేసి మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించాలి. అద్భుతమైన విజయం లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. మంచి ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని పూర్తి చేయండి. ఆశయం నెరవేరే వరకు కృషిని కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు వాయిదా వేయవద్దు. నిరంతర సాధన శక్తినిస్తుంది. ముఖ్య కార్యాల్లో ఇతరులపై ఆధారపడకుండా సొంతగా తీసుకునే నిర్ణయాలు ఆనందాన్ని ఇస్తాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అపోహలు తొలగుతాయి. శాంతంగా వ్యవహరించడం ద్వారా వివాదాలు తొలగుతాయి. విజ్ఞానాన్ని పెంచుకుంటూ కాలానుగుణంగా వృద్ధిని సాధించండి. వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ నమ్మకంగా పనిచేస్తే మేలు చేకూరుతుంది. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలే సహకరిస్తున్నాయి కాబట్టి నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? నవగ్రహాల్ని దర్శించండి. కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి.